గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. దేశంలో హీట్ వేవ్ కొనసాగుతుంది. చాలా రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులకు పిట్టల్లా రాలిపోతున్నారు. సుమారు 210 మందికి పైగా మరణించారు. అత్యధికంగా యూపీలో 162 మంది, బీహార్లో 65, ఒడిశాలో 41 మంది మరణించారు. జార్ఖండ్ రాంచీలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్లోనే సుమారు 80 మంది మరణించారు. మే 29న ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతగా భావిస్తున్నారు. డేటా పైన అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. మే చివరి వారంలో 37కు పైగా నగరాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వడదెబ్బ వంటి అనారోగ్యాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నేపథ్యంలో నీటిని వృధా చేసి జరిమానా విధిస్తామని నగర పాలక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కార్లు వాష్ చేయడాన్ని నిషేధించారు. నీటి ట్యాంకులు నిండి పొర్లకుండా చూసేందుకు 200 ప్రత్యేక బృందాలను ఢిల్లీలో ఏర్పాటు చేశారంటే ఎండ తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్లోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ ను జారీ చేశారు. హీట్ వేవ్ తో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. దినసరి కార్మికులు, వృద్ధులపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం దారుణంగా పడింది. కొన్ని ప్రాంతాల్లో వేతనంతో కూడిన 3 గంటల పని విరామంకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ వరకు వడగాలుపులు వీసే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్లో తీవ్రమైన హీట్ వేవ్ లు తరచుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవుడి శరీర సాధారణ ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత వద్ద మానవ శరీరం ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా పనిచేస్తుంది. వేడి పెరిగిపోతే మాత్రం బాడీ లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా అధిక వేడిని బయటకు విడుదల చేయడం కోసం చర్మంలో ఉన్న రక్తనాళాలు మరిన్ని తెరుచుకుంటాయి. అందుకే మనకు చెమట పడుతుంది. చెమట పడుతున్న కొద్దీ శరీరంలో వేడి తగ్గుతుంటుంది. ఇక్కడే సమస్యలు మొదలవుతాయి. రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకునే కొద్దీ బీపీ తగ్గుతూ ఉంటుంది. గుండెపై భారం పెరుగుతుంది. శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె వేగం పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. చెమట పొక్కులు రావడం, కాళ్ల వాపుల్లాంటివి ఏర్పడతాయి. రక్తనాళాల్లోంచి నీరు కూడా విడుదల అవుతుంటుంది. కాబట్టి కాళ్లలో నీరు చేరి వాచినట్టు ఉంటుంది. ఇక హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. బీపీ బాగా పడిపోతే వడదెబ్బ తగులుతుంది. మైకం, మూర్ఛ, అనారోగ్యం, కండరాలు తిమ్మిరెక్కడం, తలనొప్పి, నీరసం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉన్నవారికి ఉష్ణోగ్రతలు పెరిగినా వడదెబ్బ తగలకపోవచ్చు. కానీ వృద్ధులకు, దీర్ఘకాలిక సమస్యలు, గుండె జబ్బులతో బాధపడే వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.